పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ దళిత బిడ్డ అయిన ఒక మహిళ ఈరోజు మనకి చైర్మన్ అవ్వటం చాలా గౌరవంగా ఉంది. మరి మన నల్ల ఆండాలు కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా సాయి కిరణ్ గారికి, మరి డైరెక్టర్లందరికీ పేరు పేరున మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మన నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన రైతు చైర్మన్, మన మార్కెట్ చైర్మన్ సభకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు యంగ్ అండ్ డైనామిక్ ఈ సభ అధ్యక్షురాలకి, మరి ఆ రోజు మనకి ఎమ్మెల్యే గారు మహిళ అయినందుకు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీకు, మహిళలకి తప్పకుండా అవకాశాలు వస్తాయి, వచ్చి తీరుతాయని. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆండాలు, మరి నిన్ననే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద సభ పెట్టారు వరంగల్లో. మరి ఆ సభకి ఎంతోమంది ఆడపడుచులు, మరి అక్కా చెల్లెలు ఎంతోమంది తరలి రావడం జరిగింది. మరి మన మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది మన కాంగ్రెస్ పార్టీ అని నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో మీరు వినే ఉంటారు. పోయిన గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళలు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఉన్నారో, మరి ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి అనేది నిన్న చెప్పుకోవడం జరిగింది. మరి మహిళ అంటే మహిళా శక్తి, అదనేది మనం ఏ దేశం పోయినా ఎక్కడున్నా మన చాటుకోవటం మన భారత నాగరికత. మరి అదేవిధంగా మీకు జూను 8వ తారీఖు 2023లో నేను ఫస్ట్ టైము పాలకుర్తికి పొలిటికల్గా వచ్చినప్పుడు మీకు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మీ అందుంటాను, మీ తోడుంటాను, మీతోటి ఎల్లప్పుడూ ఉంటాను పాలకుర్తి ప్రజల మధ్యలో అని. అది ఇప్పుడు సంవత్సరం అయినా కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినా కానీ అత్తా కోడలు అమెరికా వెళ్ళిపోతారని ఎంతోమంది ఆపోజిషన్ లీడర్స్ మాట్లాడినా కానీ, ఇప్పుడు సంవత్సరంన్నర అయినా కానీ మీ మధ్యలో ఉన్నాం, మీ అందరు తోడే ఉన్నాం. మరి ఆపోజిషన్ లీడర్ అయిన మాజీ మంత్రి గారికి, దయాకర్ రావు గారికి ఒకటే నేను చెప్తున్నా, నీ కుట్రలు, కుతంత్రాలు, ఆరోపణలు నువ్వు ఏది చేసుకున్నా పాలకుర్తి ప్రజల దగ్గర నుంచి నన్ను దూరం చేయలేవు. మొన్న ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా డాక్టర్లు 3 నెలలు 6 నెలలు అని చెప్పినా కానీ నేను నెల రోజుల్లో నా పాలకుర్తి ప్రజల దగ్గరికి రావడం జరిగింది. నువ్వు నన్ను నెల రోజులు ఆపగలిగినవేమో కానీ ఆ నెల రోజుల్లో కూడా నా పాలకుర్తి కుటుంబం ప్రజలందరూ కూడా ఒక దారగట్టి పాలకుర్తి నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. అది మా బంధం, అది ఈనాడు బంధం కాదు. గత 40 ఏళ్ల నుంచి పాలకుర్తితోటి ఉన్న అనుబంధం. నువ్వు ఎమ్మెల్యే గారిని కానీ స్పెషల్గా నేనే నీ టార్గెట్, నాకు అది తెలుసు. కానీ నువ్వు మొండైతే
నేను జగమణిని అనేది మాత్రం మర్చిపోమాను. నువ్వు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు పొలిటికల్గా పర్సనల్గా నువ్వు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. కానీ నీకు దమ్ముంటే ఇంకా 4 ఏళ్ళ ఎలక్షన్లో నువ్వు ఎక్కడ నిలబడతావో చెప్పు, అక్కడికే నేను వస్తాను. మొన్న ఆయన రాయపర్తిలో కానీ, నిన్న ఆయన తోరూరులో కానీ, మొన్న ఆయన పాలకుర్తిలో కానీ నువ్వు రైతుల్ని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళలో ఎంతమందిని రుణమాఫీ అయిందో నేను చెప్పగలుగుతా వాళ్ళ పేర్లతో సహా. నువ్వు రెచ్చగొట్టే రాజకీయాలు అయితే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఏమైందో మీరు అందరూ చూసే ఉంటారు. అదే గతి పట్టాలి అని అంటే నువ్వు కూడా ఇక్కడ చెయ్యి. ఈ రోజు నుంచి నీ గేమ్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ అయినా కానీ ఓడటం అనేది నీకు వంట పట్టట్లేదు. తప్పకుండా ఈ రోజు నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లయితే రెచ్చిపోతావో దానికంటే డబల్ నేను రెచ్చిపోతాను. మా పాలకుర్తి నియోజక ప్రజలు కానీ, మా పాలకుర్తి లీడర్లు కానీ మంచితనం చేతగానితనం లాగా నువ్వు తీసుకుంటే మాత్రం ఈ రోజు నుంచి వీఆర్ రెడీ ఫర్ ఛాలెంజ్. మరియు నువ్వు మమ్మల్ని పొలిటికల్గా పర్సనల్గా సోషల్ మీడియాలో కానీ నీ దగ్గర కొంతమంది మీడియా సోకాల్ మీడియా అని చెప్పుకునే మీడియా మిత్రులు కానీ, మరి అదేవిధంగా నువ్వు పెట్టి పోషించే ఛానల్స్ కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఎవరికైనా ఈ రోజు నుంచి నిజాలుంటే మీరు రాయండి. నిజాలు లేకుండా ఏది నిజమో ఏది అబద్ధమో కనుక లేకుండా రాస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నోటీసులు ఇప్పిస్తారు. అది తప్పకుండా యజమానులకు కానీ మరి ఎవరికైనా అది నిజం ఉంటే రాయండి, నిజం లేకుండా ఏది నిజాలో చూసుకొని రాయండి. మీ అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి మీ తోడుంటాం. తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఫ్యూచర్ ఉన్న ఎమ్మెల్యే గారు, మరి తప్పకుండా మీకు నిధులు తీసుకురావడం కానీ మన నియోజకవర్గం డెవలప్మెంట్ కానీ తప్పకుండా చేస్తాం, చేపిస్తాం. ఇప్పటికి మనకు 1 ఇయర్ అయింది, ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉంది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా మన పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. తప్పకుండా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.